అన్ని ప్రాంతాలలో కూడా మనము ఈ కార్డ్స్ అన్ని కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మన జిల్లా మొత్తం కూడా 28th రోజు మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ డే రోజు సుమారుగా ఒక 80 గ్రామ పంచాయతీలు, మళ్ళీ అదేవిధంగా 49 వార్డ్స్లో అన్నిట్లలో కూడా మున్సిపల్ వార్డ్స్లో స్టార్ట్ చేసాం. నిన్న కూడా కొత్తగా ఒక 80 గ్రామ పంచాయతీలు, మళ్ళీ 49 వార్డ్స్లో అట్లనే కంటిన్యూ కావడం జరిగింది. ఈరోజు కూడా మనము 30వ రోజు కూడా ఇంకా ఒక 80 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా అన్ని మున్సిపల్ వార్డ్స్లలో కూడా మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. సో మనము స్టార్ట్ కాకముందే, ఆ గ్రామ పంచాయతీలో స్టార్ట్ కాకముందే, ఆ వార్డులో కూడా స్టార్ట్ కాకముందే, మున్సిపల్ వార్డులో మొత్తం ఆ గ్రామ పంచాయతీలో ఎన్నైతే హౌస్ హోల్డ్స్ ఉంటాయో, ఆ కుటుంబాలు ఉంటాయో, దానికి మించి ఒక 10% అడిషనల్గా ఫామ్స్ ముందే ఆ టీమ్స్కి పంపించడం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర కూడా ఇట్లా మంచిగా మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఒక టెంట్, చైర్స్, వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, అవన్నీ కూడా సదుపాయాలు అన్నీ కూడా కలిగిస్తూ ఉన్నాం. సో అదేవిధంగా కూడా లైన్ మెయింటైన్ చేసే విధంగా ఎంత అవసరమైతే అన్ని కౌంటర్లు కూడా, ఎక్కువ పాపులేషన్ ఉన్న దగ్గర, ఎక్కువ కుటుంబాలు ఉన్న దగ్గర ఎక్కువ కౌంటర్లు, ఇప్పుడు ఈ సెంటర్లోనే సుమారుగా 4 కౌంటర్లు వర్క్ అవుతూ ఉన్నాయి. సో అట్లా కౌంటర్స్ కూడా ఎక్కువ అడిక్వేట్గా పెట్టినాం, సో దట్ లైన్ ఒకరి మీద ఒకరు పడకుండా ఉండడానికి. సో అదేవిధంగా హెల్ప్ డెస్క్ ఒకటి ఉంది ప్రతి దగ్గర. ఎవరైనా చదువులేని వాళ్ళు ఉన్నా కానీ, ఎవరైనా రాయడానికి ఇబ్బంది పడుతున్నా కానీ, సో వాళ్ళందరికీ కూడా రాపియడానికి హెల్ప్ డెస్క్లో కూడా మనము మంచి వ్యక్తులను అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి అవన్నీ ఫామ్స్ నింపి మళ్ళీ అక్కడ వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఫామ్స్ అన్ని కూడా మేమే ప్రింట్ చేసి ముందే పంపిస్తాను. సో బయట ఎవరు కూడా 10 రూపాయలకి 20 రూపాయలకి ఫామ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ నిన్నటి నుంచి కొద్దిమంది ఎవరో మరి ఈ రేషన్ కార్డ్స్ది కూడా ఏదో ఫామ్ ఒకటి ఫేక్ ఫామ్ ఒకటి వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అవన్నీ కూడా ఎవరు కూడా నమ్మొద్దు. రేషన్ కార్డ్ది ఏవి కూడా మనం ఏమి ఇప్పుడు తీసుకుంటలేము. సో ఆ రేషన్ కార్డ్ది ఎవరన్నా జిరాక్స్ సెంటర్లు కానివ్వండి, మీ సేవ సెంటర్లు కానివ్వండి, ఎవరన్నా 20 రూపాయలకి 30 రూపాయలకి ఫామ్స్, అవేవి కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫామ్స్ కాదు, అటువంటి ఎవరైనా అమ్మితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. ఆల్రెడీ ఒక 3 షాపుల వరకు కూడా మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. కొద్దిమంది మీద ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మా దృష్టిలోకి వస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా ఫేక్ ఫామ్స్ ప్రింట్ తీసుకోవడమో వాటి కొనుక్కోవడమో దయచేసి చేయొద్దు. ఈ ఏదైతే అభయాస్తం అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో అవన్నీ మీ ఊరికి ఎప్పుడైతే షెడ్యూల్ చేసినామో అక్కడికి ఆల్రెడీ మేము ఒక 10% ఎక్స్ట్రాని అడిషనల్గా పంపించినాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఆ వెన్యూలోనే ఇస్తారో. ఎవరు కూడా మీరు ఫామ్స్ బయటికి వెళ్ళి కొనుక్కోవద్దు. ఈ రేషన్ కార్డ్స్ అని కొత్తగా నిన్నటి నుంచి ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది కూడా ఫేక్. అటువంటి ఫామ్స్ కూడా ఎవరు కూడా కొనుక్కోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే కూడా వాళ్ళు అభయస్థం ఫామ్లో నింపేసి ఆ రేషన్ కార్డు కాలం దగ్గర లేదు అని చెప్పి ఇచ్చినా సరిపోతుంది. సో దానికి కొత్తగా ఏదో ఫామ్ తెచ్చుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు అర్హత ఉంది అనేసి అంటే రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకపోయినా కానీ అభయస్థం ఫామ్ ఒక్కటే ఫిల్ చేసి ఇక్కడ వస్తే మా వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ ఫిల్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ.